Respected CNDM sir, ADM sir, LF sir, EF sir, all the senior supervisor, all the trade organizations and association, and my dear staff. ఈ రోజు మనం ఇక్కడ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ప్లెడ్జ్ నిర్వహించడం కోసం మనం గ్యాదర్ అయ్యాం. అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు అండి. సో దీని చరిత్ర ఒకసారి చూసినట్లయితే, ఒక దేశం యొక్క గొప్పతనాన్ని ఆ దేశంలో పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులను బట్టి చెప్పొచ్చు అనమాట. సో అలా చూసుకుంటే 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి అనుగుణంగా, అంటే మన దేశంలో వివిధ సంస్కృతుల సమ్మేళనం అనమాట. సో మన దేశానికి తగ్గట్టుగా మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రాజ్యాంగాన్ని నిర్మించే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పరచడం జరిగింది. వీళ్ళు మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మన దేశానికి అనుగుణంగా దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక విశిష్టమైన రాజ్యాంగాన్ని మన దేశం కోసం నిర్మించడం జరిగింది. అది 1949 నవంబర్ 26న మనకి మనంగా దాన్ని ఆమోదింపజేసుకున్నాం. అది 1950 జనవరి 26న పూర్తిలోకి రావడం జరిగింది. ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ఇక్కడ వరకే బాగానే ఉంది. తర్వాత ఏం జరిగిందంటే, ఈ నవంబర్ 26న న్యాయవాదుల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ 2015 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని పౌరులందరికీ రాజ్యాంగం యొక్క విశిష్టత, రాజ్యాంగం మీద అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఎవ్రీ ఇయర్ నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి మనం 2015 నుంచి ఈ నవంబర్ 26న మనం రాజ్యాంగం దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. కానీ దేశం ముందుకెళ్ళాలంటే ప్రాథమిక విధులు మనం పాటించిన రోజు మాత్రమే మన దేశం డెవలప్డ్ నేషన్ గా ఎదుగుతుందని మనందరం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా మన గౌరవ CNDM సార్ని ప్రెంబల్ చదవవలసిందిగా కోరుతున్నాను. Please repeat after me. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. We do hereby give to ourselves this constitution.